జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రారంభమైన డబ్బుల పంపిణీ 5,000, 10,000 ఇవ్వడం లేదంటున్న ఓటర్లు. ఆశించినంత అందడం లేదన్న ఓటర్లు. గ్రౌండ్లో ఒకటి జరుగుతుంటే మీడియాలో వేరే ప్రచారం. రెహ్మత్ నగర్, శ్రీరామ్ నగర్లో పబ్లిక్గా పంపిణీ. ఎక్కువ ఇస్తున్నది కాంగ్రెస్ అభ్యర్థి, తక్కువ ఇస్తున్నది బీఆర్ఎస్. పార్టీల తీరుపై ఆశ్చర్యపోతున్న ఓటర్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. ప్రచారం ముగియడంతో పార్టీల నేతలు ఓట్లు కొనడానికి బయలుదేరారు. ఓటుకు నోటు ఇవ్వడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉప ఎన్నిక కావడం, పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటుకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పంచిపెడతారనే ప్రచారం జరిగింది. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉంది. నాయకులు ఓటర్ల జాబితాలు పట్టుకుని బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు. ఈ ఏరియాల్లో డబ్బులు ఇస్తున్నారని తెలిస్తే ఓటర్లంతా తమ స్లిప్పులను తీసుకొని క్యూ కడుతున్నారు. ఒక గల్లీలో నాయకులు ఒక ఇంట్లో కూర్చొని చడీ చప్పుడు లేకుండా ఇళ్లకు కబురు పంపిస్తున్నారు. పలానా ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు, ఓటర్ స్లిప్పులు పట్టుకొని వెళ్ళాలని చెబుతున్నారు. ఒకరు తీసుకున్న తర్వాత పక్కింటి వాళ్లకు చెబుతూ క్యూలో రావాలంటున్నారు. స్లిప్పులు చూసి ఓటర్ జాబితాలో వారి సంఖ్య టిక్ కొట్టి డబ్బులు పంచుతున్నారు. కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని స్లిప్పులు ఒకే వ్యక్తి తీసుకెళ్లినా సరిపోతుంది. ఎవరైనా ఆ స్లిప్పు కాని ఓటరు ఆ కుటుంబానికి చెందని వ్యక్తి అయితే మాత్రం స్థానికంగా ఉన్న నేతలు గుర్తించి వారికి డబ్బులు ఇవ్వడం లేదు. ఆ ఓటర్ స్లిప్కు సంబంధించిన సభ్యుడు లేదా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అయితేనే డబ్బులు ఇస్తామని చెబుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి నేరుగా డబ్బులు ఇవ్వడం ద్వారా చాలా సమయం వృధా అవడంతో పాటు అందరి కళ్ళు వారిపైనే ఉంటుందనే ఆలోచనతో పాత పద్ధతికి స్వస్తి పలికి ఒక గల్లీలో ఒక ఇంట్లో కూర్చొని డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఆ గల్లీ పూర్తయిన తర్వాత మరో గల్లీలో అదే తరహాలో పంచుతున్నారు. దీంతో ఓటర్లంతా తమ ఓటర్ స్లిప్పులు పట్టుకొని వెళ్లి క్యూలో నిల్చుని డబ్బులు తెచ్చుకుంటున్నారు. డబ్బుల పంపిణీపై ఓటర్లు అసంతృప్తితో ఉన్నారట. డబ్బులు ఇస్తున్నారంటే నిజంగానే 5,000, 10,000 ఇస్తున్నారేమో. 5 ఓట్లున్నాయి కదా, 25,000, 50,000 తెచ్చుకుందామని వెళ్తే తీరా వెళ్లిన తర్వాత ఒక పార్టీ అయితే 5 ఓట్లుంటే 7,500 రూపాయలు చేతిలో పెడుతున్నారు. మరో పార్టీ 5 ఓట్లకు 12,500 రూపాయలు ఇస్తున్నారు. దీంతో తాము ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతుందంటూ ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీరా ఎవరైనా ఏందమ్మా ఓట్లకు డబ్బులు తీసుకోకూడదు కదా, పోనీ ఎంతో కొంత ఇస్తున్నారు కదా, సరిపెట్టుకోకుండా డిమాండ్ చేయడం ఏమిటని అడిగితే మేమేమన్నా ఇమ్మని అడిగామా, డబ్బులిచ్చినా ఇవ్వకపోయినా ఓట్లు వేస్తాం, కానీ పార్టీలు పార్టీ నాయకులే తమకు డబ్బులివ్వడం అలవాటు చేశారని ఓటర్లు చెబుతున్నారు. వాళ్ళిస్తే నువ్వెందుకు తీసుకుంటున్నావంటే సమాధానం మామూలుగా రావడం లేదు. నేను తీసుకోకపోతే ఆ డబ్బులు మధ్యలో వాళ్లు తినేస్తారు, నా వాటా నేను తీసుకుంటున్నానంటూ సమాధానాలు వస్తున్నాయి. అంతేకాదు తాము డబ్బులు తీసుకోకపోతే ఆ పార్టీకి ఓటు వేయబోమని భావించి తమను టార్గెట్ చేస్తారనే ఉద్దేశంతో డబ్బులు తీసుకోవడం తప్పడం లేదని మరికొందరు ఓటర్లు చెబుతున్నారు. ఇంకొంతమంది అయితే తమ దగ్గరికి ఇంకా డబ్బులు రాలేదు, ఎప్పుడొస్తారా అని 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. పక్క గల్లీలో పంచుతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్లి మరీ అడుగుతున్నారట. మీ గల్లీకొస్తాం పోండి అని చెబుతున్నా వినడం లేదట. చివరికిచ్చినంతా తీసుకుని తమను పార్టీలు మోసం చేశాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఎవరు డబ్బులిచ్చినా తీసుకుంటాం, కానీ తాము ఓటు ఎవరికి వేయాలో వారికే వేస్తామని ఖచ్చితంగా చెబుతున్నారు. డబ్బులిచ్చేటప్పుడు ఒట్టు వేయమని అడిగితే నాయకులకే కాదు తమకు తెలివితేటలున్నాయని నిరూపిస్తున్నారు. వారి ఎదురుగా మనసులో ఒకటి తలుచుకుంటూ వారి దగ్గర మరొకటి చెబుతూ అంతా తూచ్, ఇది దొంగ ఒట్టు అనుకుంటూ వేస్తున్నారు. ఎంత పంచిపెట్టినా ఆ డబ్బు జనాలదే కదా, తమది తాము తీసుకుంటే ఏమిటని మరికొందరు ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా డబ్బుల పంపిణీలో ముస్లిం ఓటర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏ ఒక్క ఓటరును వదిలిపెట్టకుండా పంచాలని అధిష్టానం నుంచి పార్టీ నేతలకు ఆదేశాలు ఉండడంతో కొంచెం జాగ్రత్తగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే రెహ్మత్ నగర్, శ్రీనగర్ కాలనీ, శ్రీరామ్ నగర్, కృష్ణానగర్లో డబ్బులు పంపిణీ మొదలైంది. ఉప ఎన్నికల వేళ పార్టీల డబ్బుల పంపిణీ చట్ట విరుద్ధమైతే తమకు ఆశించినంత రాలేదని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ డబ్బుల పంపిణీలో ప్రస్తుతానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తరపున ఓటుకు 2,500 రూపాయలు ఇస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున 1,500 రూపాయలు ప్రస్తుతానికి పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రేటు అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండడం లేదు. తమకు ఓటు పడదని డౌట్ ఉన్న ఏరియాలో కొంచెం ఎక్కువ, పక్కాగా పడతాయనుకున్న చోట తక్కువ పంపిణీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం అధికారులు, నిఘా సంస్థలు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఈ ఓట్లకు నోట్ల పంపిణీలో ఎవరు సక్సెస్ అయ్యారో తెలియాలంటే ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.